హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో మనము థర్డ్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి బేసిక్ అంశాలను, అదేవిధంగా ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఈ బేసిక్ అంశాలను అయితే ఈ వీడియోలో మనము క్లియర్గా అయితే తెలుసుకుందాము. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక మనము క్లాస్లోకి వెళ్ళే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని, జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. ఇక మనము క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మనకు ఫస్ట్ థర్డ్ క్లాస్ మ్యాథ్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బేసిక్ అంశాలని మనమైతే ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 8 అగ్గి పుల్లలతోటి చతురస్రం, అదేవిధంగా దీర్ఘ చతురస్రాన్ని మనము అరేంజ్ చేయవచ్చును. సో ఇక్కడ స్క్వైర్ని, అదేవిధంగా రెక్టాంగిల్, ఈ రెండింటిని మనము 8 అగ్గి పుల్లలతోటి అరేంజ్ చేయవచ్చును. నెక్స్ట్ మీరు వీటిని గుర్తుపెట్టుకోండి. మనకు మన టెక్స్ట్ బుక్లలో ఈ చుక్కలు ఉంటాయండి, చుక్కలతోటి వీటిని మనము ఏర్పరచాల్సి ఉంటుంది. పిల్లల్ని ఏర్పరచమని చెప్తారు. సో దాంట్లోకి వెళ్ళి వీటిని రాయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 5 అగ్గి పుల్లలతోటి మనము త్రిభుజాన్ని గీయవచ్చును. అదేవిధంగా 3 అగ్గి పుల్లలతోటి కూడా త్రిభుజాన్ని మనము అరేంజ్ చేయవచ్చును. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే 8 అగ్గి పుల్లలతోటి స్క్వైర్ అండ్ రెక్టాంగిల్ వస్తుంది. అదేవిధంగా 5 అగ్గి పుల్లలతోటి, అదేవిధంగా 3 అగ్గి పుల్లలతోటి మనకు ట్రయాంగిల్ని కూడా మనం అరేంజ్ చేయవచ్చును. నెక్స్ట్ 12 అగ్గి పుల్లలతోటి స్క్వైర్ని అరేంజ్ చేయవచ్చును మనం, అదేవిధంగా రెక్టాంగిల్ని అరేంజ్ చేయవచ్చును, అదేవిధంగా ట్రయాంగిల్ని, 3 కూడా మనకు 12 అగ్గి పుల్లలతో అయితే మనము అరేంజ్ చేయవచ్చును. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. పాయింట్ వైజ్ 8 అగ్గి పుల్లలతోటి చతురస్రం, దీర్ఘ చతురస్రం, 5 అగ్గి పుల్లలతోటి త్రిభుజం, అదేవిధంగా 12 అగ్గి పుల్లలతోటి చతురస్రం, దీర్ఘ చతురస్రం, అదేవిధంగా త్రిభుజాలను మనం ఏర్పాటు చేయవచ్చును. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే 0 నుంచి 9 వరకు ఉన్న వాటిని మనము అంకెలు అంటాము. సో అంకెలలో దాని తర్వాత వచ్చే 10 తర్వాత వచ్చే అన్ని అంకెల్ని మనము సంఖ్యలు అంటాము. ఇక్కడ చూసుకున్నట్లయితే అంకెలలో చిన్నది 0, అంకెలలో పెద్దది 9 అని మనము చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక సంఖ్యలలో చూసుకున్నట్లయితే మనకు సంఖ్యలలో అతి చిన్న, అంటే 2 అంకెల సంఖ్యలలో అతి చిన్నది 10 అవుతుంది. 2 అంకెల సంఖ్యల్లో అతి పెద్ద సంఖ్య 99 అవుతుంది. అదేవిధంగా 3 అంకెల సంఖ్యల్లో అతి చిన్నది 100 అవుతుంది. అదేవిధంగా 3 అంకెల సంఖ్యలో అతి పెద్దది 999 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4 అంకెల సంఖ్యల్లో చిన్నది ఏది అంటే 1000 అనేది 4 అంకెల్లో చిన్న సంఖ్య. 4 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య ఏది అంటే 9999 అనేది 4 అంకెల సంఖ్యలో పెద్దది అవుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఆరోహణ క్రమం అంటే తెలుసు, చిన్న నుంచి పెద్ద. అదేవిధంగా మీకు అవరోహణ క్రమం అంటే తెలుసు, పెద్ద నుండి చిన్న. ఇక్కడ ఎక్కువ తక్కువ, సో అదేవిధంగా గ్రేటర్ దాన్ అంటే ఎక్కువకి ఇట్లా పెడతాము. అదేవిధంగా లెస్ దాన్ అంటే ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముక్కు ఉన్న దానికి చిన్న సంఖ్య ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 864, 875. సో చిన్నది ఈ ముక్కు ఉన్న దానికి మన చిన్నది ఇట్లా కొండ గుర్తుగా పెట్టుకోవడం అయితే జరుగుతుంది. సో ఈక్వల్ అంటే సమాన గుర్తు. మనకు టెక్స్ట్ బుక్లో, థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ విధమైనటువంటి బేసిక్ అంశాలే ఉన్నాయి. నెక్స్ట్ 85లో 8 యొక్క ఫేస్ వాల్యూ, ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ 8 అవుతుంది. ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ అనేది 80 అవుతుంది. 1లు 10లు అట్లా. నెక్స్ట్ కూడికని సంకలనం అంటాం, ప్లస్ గుర్తుతో సూచిస్తాం. తీసివేతను వ్యవకలనం అంటాం, మైనస్ గుర్తుతో సూచిస్తాము. నెక్స్ట్ కూడిక, తీసివేత ఒకదానికొకటి సంబంధం అయితే కలిగి ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ 2 సంఖ్యల మొత్తమైన ఆ 2 సంఖ్యల కంటే పెద్దది. ఏ 2 సంఖ్యల మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఒక సంఖ్య, 2 + 3 తీసుకొని 2 సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది? 5. అంటే ఏ 2 సంఖ్యల మొత్తమైన ఆ సంఖ్యల కంటే ఎక్కువనే అవుతుంది. అర్థమవుతుంది కదా. సో ఆ విధంగా మీరు ఏ 2 సంఖ్యల్ని కూడా కూడిక చేస్తే ఆ 2 సంఖ్యల కంటే ఎక్కువనే వస్తుంది, వచ్చేటువంటి వాల్యూ అనేది ఎక్కువగా అవుతుంది. నెక్స్ట్
గుణ్యం ప్లస్ గుణకం ఈజ్ ఈక్వల్ టు గుణ్యం ఇంటూ గుణకం ఈజ్ ఈక్వల్ లబ్ధం, అంటే గుణకారం అన్నమాట. 1, 2, 3లను మనము ఒక స్థిర సంఖ్యచే గుణించగా వచ్చేవి అన్ని గుణిజాలు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2ని ఏదైనా ఒక స్థిర సంఖ్యతో గుణిస్తే 2 రెంట్ల 4, అంటే 4 అనేది 2 యొక్క గుణిజం అనేది అవుతుంది. సో పదే సంఖ్యలను కూడగా వచ్చేవి ఏమవుతాయి? గుణకారము. పదే సంఖ్యలను మనం కూడిక చేస్తే వచ్చేది గుణకారం. ఇక్కడ చూసుకున్నట్లయితే గుణకారంలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 4 ఎంత? 8. అంటే 2ని అంటే ఎన్నిసార్లు రాయాలి? 4 సార్లు రాయాలి. 2 + 2 + 2 ఈ విధంగా మనం కూడిక చేయగా 4 సార్లు చేయగా మనకు వచ్చేది ఏంటి? 8 వస్తుంది. అంటే ఇక్కడ ఏమంటున్నారు? పదే సంఖ్యలను కూడగా వచ్చేటి ఏంటి? గుణకారం అనేది అంటాము. పదే సంఖ్యలను కూడగా వచ్చేవే గుణకారం. సో ఇది పాయింట్కి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్, ఒక సంఖ్యను ఏ సంఖ్యతో గుణించినా వచ్చేవన్నీ గుణిజాలే అవుతాయి. మీరు ఏ సంఖ్యనైనా తీసుకోండి, ఆ సంఖ్యతో గుణిస్తే వచ్చేటువంటి వాల్యూ ఏదైతే ఉందో దాని యొక్క గుణిజం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5ని 4తో చేస్తే 5 × 4 = 20. సో ఇది 5 యొక్క గుణిజం అని అంటాము. సో ఈ విధంగా ఈ యొక్క థర్డ్ క్లాస్లో అయితే ఉన్నవి. నెక్స్ట్, విభాజ్యము లేదా వియోజ్యము ఈజ్ ఈక్వల్ విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. సో ఇది మనకు భాగాహారానికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే భాగాహారాన్ని మనము క్లియర్గా ఏ సంఖ్యను భాగిస్తామో అదేమవుతుంది? విభాజ్యము. అంటే ఏ సంఖ్యను, ఫర్ ఎగ్జాంపుల్ 15 అనేది ఏమవుతుంది? విభాజ్యం అవుతుంది. ఏమవుతుంది? విభాజ్యం 15. ఏ సంఖ్యచే భాగిస్తున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ 5 సంఖ్యచే భాగిస్తాము, అదేమవుతుంది? ఇది విభాజకం అవుతుంది. సో ఎన్నిసార్లు భాగించబడని తెలిపేది ఏంది? 5 × 15. ఇదేమవుతుంది? భాగఫలం అవుతుంది. చివరగా వచ్చేది ఏమవుతుంది? శేషం. మిగిలినది శేషం. దీన్ని శేషం అంటాం. సో అని ఇక్కడ ఏ సంఖ్యను భాగిస్తామో అదేమవుతుంది? విభాజ్యము. ఏ సంఖ్యను భాగిస్తామో అది విభాజ్యం. ఏ సంఖ్యచే భాగిస్తామో అది విభాజకం, విభజించేది. నెక్స్ట్, ఎన్నిసార్లు భాగించబడుతుందో భాగఫలము. ఇది భాగఫలము, మిగిలినది శేషం అవుతుంది. సో ఇది భాగాహారానికి సంబంధించింది. నెక్స్ట్, పదే సంఖ్యలను తీసివేయగా వచ్చేది ఏంటిది? భాగాహారం అనేది వస్తుంది. సో భాగాహారంలో మనం తీసివేత చేస్తూ ఉంటాం. గుణకారము, భాగాహార పరస్పర సంబంధం కూడా కలిగి ఉంటాయి. నెక్స్ట్ దీనిలో మనము నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పదే సంఖ్యలను తీసివేయగా వచ్చేదే మనము భాగాహారం అని అయితే చెప్పుకుంటాము. నెక్స్ట్, గుణకారము, భాగాహారం అనేటివి పరస్పర సంబంధం అయితే కలిగి ఉంటాయి. నెక్స్ట్ మనకు పొడవును మనం మీటర్లలో చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 1000 మీటర్లు అయితే 1 కిలోమీటర్ అనేది అవుతుంది. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఓకేనా? అదేవిధంగా బరువుని మనం గ్రాములలో చెప్తాము. సో 1 గ్రాము అంటే 1000 గ్రాములు అయితే 1 కిలోగ్రామ్ అనేది అంటే 1 కేజీ అనేది అవుతుంది. అంటే 1000 గ్రామ్స్ అయితే 1 కిలోగ్రామ్ అనేది అవుతుంది. అదేవిధంగా మనము ద్రవ పదార్థాలని మనం లీటర్లలో చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 లీటర్ కావాలంటే 1000 మిల్లీలీటర్లు కావాలి. ఎన్ని కావాలి? 1000 మిల్లీలీటర్లు అయితే కావాలి. ఇవన్నీ మనకు థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్లో ఉన్నవి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కాలానికి ప్రమాణం, మనం కాలాన్ని సెకండ్లలో చెప్తాము. సో ఒక పాత్రలో పట్టే ద్రవము యొక్క గరిష్ట పరిమాణం ఆ పాత్ర యొక్క సామర్థ్యం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పాత్ర తీసుకుంటే ఈ గ్లాసులో పడేటువంటి ద్రవం అంటే గరిష్టంగా మొత్తం ఫుల్గా ఎంతైతే వస్తుందో అది ఆ పాత్ర యొక్క సామర్థ్యం అని మనం అయితే చెప్పగలుగుతాం. సో అదేవిధంగా పొడవుకు ప్రమాణం మనం మీటర్ అని చెప్పుకున్నాం, బరువుకు ప్రమాణం గ్రాములు, ద్రవాల పరిమాణము ద్రవ పదార్థాలకు లీటర్గా మనం చెప్పుకోవచ్చు. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ 1000 మీటర్స్, అదేవిధంగా 1 కేజీ ఈజ్ ఈక్వల్ 1000 గ్రామ్స్, అదేవిధంగా 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లు అయితే అవుతుంది. సో ఇది థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి ముఖ్యమైన బేసిక్ అంశాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ప్రతిదీ దీంట్లో కవర్ అయింది మనకు థర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి. సో దీంట్లో మీరు మనం మళ్ళీ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అనేటివి ఈజీ ప్రాబ్లమ్స్, కోడికలు తీసివేతలే ఉంటాయి. సో ఇవన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి మనకు మళ్ళీ థర్డ్ క్లాస్లో మీరు చూడాల్సిన అవసరం అయితే లేదు. టోటల్ పాయింట్స్ అనేటివి కవర్ అయినాయి. అన్నీ మీకు ఎగ్జాంపుల్తో సహా నేను చెప్పడం కూడా జరిగింది మనకి ఏమేమి ఉన్నాయి థర్డ్ క్లాస్కి సంబంధించి. నెక్స్ట్ క్లాస్లో ఫోర్త్ క్లాస్కి సంబంధించినటువంటి బేసిక్ అంశాలు, దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో సాల్వ్ చేద్దాం. అదేవిధంగా నెక్స్ట్ తర్వాత 5th క్లాస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకు 6th, 7th, 8th ఇవి అన్నీ నేను ఆ యొక్క ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఈ యొక్క
పీడిఎఫ్ని నేను మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఈజీగా ఉంటుంది, మీకు తొందరగా రివిజన్ కూడా అవుతుంది. ఈ నోట్స్ తోటి మీకు తొందరలోనే ఈ ఎక్స్ప్లెనేషన్ చేసి మీకు ఈ పీడిఎఫ్ నోట్స్ని మీకు ఎప్పటికప్పుడు ఇప్పుడు థర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నేను మీకు గ్రూప్లో షేర్ చేస్తాను. మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.